ఒక యుద్ధంలో వెళ్ళి పోరాడే సైనికుని మనం జ్ఞాపకం చేసుకుంటే వారు యుద్ధ కవచాన్ని ధరించుకుంటారు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యుద్ధ కవచం యూజువల్గా ముందే ఉంటుంది కానీ వెనక సైడ్ ఉండదు. ఒక సైనికుడు యుద్ధంలో పోరాడుతున్నప్పుడు ఫ్రంట్ సైడ్ తను ఎనిమీ యొక్క అటాక్ నుంచి తప్పించుకోవడానికి, కాపాడుకోవడానికి హీఈస్ ఆల్ ప్రిపేర్డ్ అండ్ ఆల్ ఎక్విప్డ్, అన్ని విధమైన ఆయుధాలతో సిద్ధంగా ఉంటాడు. కానీ వెనక మాత్రం ఏమీ ధరించుకోడండి. వెనక బాడీ ఆర్గన్స్కి కానీ, వీపుకి కానీ, లేకపోతే వెనక కాళ్ళ భాగానికి కానీ ఎలాంటి ప్రిపరేషన్ ఉండదు. వై, ఎందుకు అని ఆలోచిస్తే, యుద్ధంలో ఎప్పుడు సైనికుడు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి పారిపోవడానికి వీలు లేదు. వెన్ యూ ఆర్ ఇన్ అ వార్, ఒక యుద్ధంలో సైనికుడు పోరాడుతున్నప్పుడు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి పిరికివాడిగా పారిపోవడానికి అవకాశం లేనే లేదు. చాలాసార్లు అపవాది అంటాడు, పిరికివాడుగా ఉండిపో, పిరికిదానివిగా ఉండు, యూ క్యాంట్ విన్, యూ క్యాంట్ ఫైట్, నువ్వు పోరాడలేవు, నువ్వు గెలవలేవు, పారిపో, జస్ట్ గివ్ అప్. కాదండి, విశ్వాస జీవితంలో దేవుని శక్తి మీద ఆధారపడుతూ ముందుకే వెళ్ళాలి.